ఒక దశలో ఇక సినిమాలకు గుడ్ బై చెబుదామని స్ట్రాంగ్గా డిసైడ్ చేసుకున్నాడని కూడా చెప్పుకున్నారు. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్పుకోవాల్సి వస్తుంది అంటే, ఒక ఫెయిల్యూర్ మూడ్లోకి వెళ్ళిపోయిన ఒక దర్శకుడు మళ్ళీ ఎలా ట్రాక్లోకి రాగలిగాడు అనేదే ఇంట్రెస్టింగ్ టాపిక్. ఈ ఆసక్తికరమైన విషయం చెప్పుకునే ముందు విశ్వారివి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక అసలు విషయానికి వద్దాం. ఒక ఫెయిల్యూర్లోని దర్శకుడిని, హీరోని అంచనా గడితే ఫీల్డ్లో ఒక దర్శకుడు కానీ హీరో కానీ మిగలడు అని గాఢంగా నమ్మే జూనియర్ ఎన్టీఆర్ కొరటాల వర్కు, డెడికేషను, ట్రాక్ రికార్డు నమ్మకంతో మరో అవకాశం ఇచ్చాడు. అంతే, పరిశ్రమలో గుసగుసలు ప్రారంభమయ్యాయి. RRRతో మంచి స్వింగులో ఉన్న ఎన్టీఆర్ కాల్షీట్ కోసం 10 మంది దర్శకులు వెయిట్ చేస్తూ ఉంటే కొరటాలకు అవకాశం ఇవ్వడం అవసరమా? ఈసారి ఈ కాన్ఫిడెన్స్ ఎన్టీఆర్ను కోలుకోలేని దెబ్బతీసేది గ్యారంటీ అన్నవాళ్లు ఉన్నారు. ఆ మాటలకంతా స్లిప్ అయి ఉంటే అతను ఎన్టీఆర్ ఎందుకు అవుతాడు? కొరటాల వైపు స్ట్రాంగ్గా నిలబడ్డాడు. కథ గురించి కానీ, నిర్మాణం గురించి కానీ, బడ్జెట్ గురించి కానీ ఒక ముక్క కూడా లీక్ కాకుండా జాగ్రత్త పడ్డారు. ఒకసారి ఈ విషయం మీదే ఒక ఈవెంట్లో సుమా మీద ఎన్టీఆర్ సీరియస్ కూడా అయ్యాడు. దాదాపు సినిమా పూర్తయింది. ఇప్పుడు ఒక భాగం కాదు, 2 భాగాలు అంటున్నారు. స్టోరీ సి బ్యాక్గ్రౌండ్ అంటున్నారు. అసలు సి బ్యాక్గ్రౌండ్లో ఇండియన్ ఫిల్మ్ ఏది ఇంతవరకు పెద్దగా సక్సెస్ సాధించలేదు అనేది విశ్లేషకుల మాట. అయినా అదే నమ్మకంతో ఎన్టీఆర్, అదే విశ్వాసంతో కొరటాల తమ పని తాము చేసుకుంటూ పోతున్నారు. సినిమా విజయంలో అయినా ఫెయిల్యూర్లో అయినా ప్రచారము 2 రకాలు. హైప్ క్రియేట్ చేసి బొక్క బోర్లా పడినవి కొన్ని, సీక్రెట్ మెయింటైన్ చేసి ప్రమోషన్ లేకుండా చెతికిలబడిన సినిమాలు కొన్ని. చూద్దాం, దేవర సినిమాతో కొరటాల మళ్ళీ సక్సెస్ బాటలో పడతాడా? ఎన్టీఆర్ కొరటాల మీద పెట్టుకున్న నమ్మకం నిజమవుతుందా? ఎస్, సినిమా చరిత్రలోనే డేరగా మొండిగా పోయిన ఎక్కువ మంది హిట్లు సాధించిన వాళ్లే. ఆ లిస్టులో ఈ దేవరా సినిమా కూడా చేరాలని విశ్వ రివ్యూస్ మనస్ఫూర్తిగా కోరుకుంటోంది. సో ఫ్రెండ్స్, నా కథనం కానీ మీకు నచ్చినట్లయితే విశ్వ రివ్యూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. విశ్వ రివ్యూస్ విశ్వనాథరెడ్డి. థ్యాంక్ యూ.